ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు ఉంటాయి. అలాగే విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఏదైతే నూతన గృహం ప్రారంభించారో అది ఈ వారం పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. గృహ నిర్మాణం పనుల్లో జాప్యం జరిగినా అవి పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. రుణాలు మంజూరు అవుతాయి. క్రెడిట్ కార్డు విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎంతవరకు అవసరమో అంతే లోన్ తీసుకోవడం చెప్పదగినది. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి ఉన్నత మీకు ఎంతో మేలు చేకూరుతుంది. అయితే సంతాన వివాహ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గర దాకా సంబంధాలు వచ్చి చేజారిపోతాయి. మీకు నచ్చితే వారికి నచ్చదు, వారికి నచ్చితే మీకు నచ్చినట్టుగా ఉంటుంది. వాటి విషయంలో అందరూ ఒక మాట అనుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. లేకపోతే వివాహ విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం గోచరిస్తుంది. సోదరీమణుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఈ వారం అంతా బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల్లో మీ వంతుగా మీరు కృషి చేస్తారు. అలాగే ధన సాయన, వస్తు రూపేణ సాయం కూడా చేస్తారు. ఏది ఏమైనా సరే నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో మంచి పేరు లభిస్తుంది. వ్యాపార పరంగా వ్యాపారం బాగుందని చెప్పచ్చు. వ్యాపార విస్తరణకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఉన్న వ్యాపారాన్నే సద్వినియోగపరచుకోండి. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకపోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్న ఏదో తెలియని భయం వెంటాడుతుంది. అయితే అన్నీ బాగున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు అనకు బాధపడతారు. అయితే ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుని వెళ్ళడం వల్ల చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. అలాగే ప్రతి విషయాన్ని దీర్ఘంగా ఆలోచించడం వల్ల కూడా ఇదొక ఇబ్బందికరమని చెప్పవచ్చు. ఏదైనా సరే మీకున్న తెలివితేటలకి మీకు మీరుగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగస్వాముల కంటే మీ ఓన్గా మీరు చేసుకునే ప్రయత్నాలు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే కష్టే సుఖి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు ఏవైనా ఉన్నా సరే ఈ వారం తొలగిపోతాయి. బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ అలాగే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయితే గ్రీన్ కార్డ్, H1B వీసా విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు విష్ణు ఆలయ సందర్శనం ఎంతో ముఖ్యం. అలాగే శుక్రవారం నాడు తులసిమాల వేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు నరదిష్టి అధికంగా ఉంటుంది. ఇంట కానీ బయట కానీ మీ చేతిలో రూపాయి లేకపోయినా లేదా ₹1 ఉన్నా కోటీశ్వరుడు వాళ్ళకేముంది బాగానే ఉన్నారు అనే ఆ నరదిష్టి వల్లే రావాల్సిన ధనం కావచ్చు, లేదంటే స్ట్రక్ అని అవ్వచ్చు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. శనివారం నాడు నవగ్రహ వతులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ఏకముఖి రుద్రాక్ష వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.